బెస్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా ఒక పల్లెటూరు. దాని పేరు కమలాపురం. ఆ ఊర్లో అందరూ కష్టపడి పనిచేసేవారు. అదే ఊర్లో రాజేష్ అనే యువకుడు, అతని తల్లి వెంకమ్మ నివసించేవారు. వారు చాలా పేదవారు. రాజేష్కి గొప్ప కలలుండేవి. ఎలాగైనా ధనవంతుడు కావాలని ఆరాటపడేవాడు. వెంకమ్మ పొలం పనులు చేసి కుండలమ్మి కుటుంబాన్ని పోషించేది. ఆమె కష్టమే వారి బలం. ఒకరోజు ఉదయం రాజేష్ పొలం నుంచి ఇంటికొచ్చాడు. అతని ముఖం నిరాశతో నిండి ఉంది. పొలం పనుల వల్ల అతని చేతులకొచ్చిన బొబ్బల్ని చూసుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ సమయంలో వెంకమ్మ కట్టెలు తీసుకుని వంట చేస్తోంది. పొగ కళ్లల్లోకి వెళ్లినా చిరునవ్వుతో ఆమె తన పని చేసుకుంటోంది. అమ్మా, ఈ కష్టాల జీవితం నాకొద్దు. ఈ చిన్న పొలం, ఈ కష్టాలు నాకిష్టం లేదమ్మా. ఎంత పని చేసినా మన కష్టాలు తీరడం లేదు. నాకెలాగైనా ధనవంతుణ్ణి కావాలనుంది. మన పొలం చూస్తే నాకు కన్నీరొస్తోంది. రాజేష్, కష్టపడితేనే ఫలితం ఉంటుందిరా. సులభంగా డబ్బొస్తే దానికి విలువుండదు. మన కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్దాం. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు ఆశ వదులుకోకు. ఈరోజు మన కష్టమే రేపు మనకు విజయాన్నిస్తుంది. కష్టం లేని జీవితం పునాది లేని ఇల్లు లాంటిది. అదంతా నాకు తెలియదమ్మా. ఈ కష్టం విలువ నాకు తెలియడం లేదు. నేనేదో ఒకటి చేసి ధనవంతుణ్ణి కావాలి. నాకీ చిన్న ఊరు, ఈ కష్టాలు నచ్చడం లేదు. నేను పెద్దగా ఎదిగి నీకు పెద్ద ఇల్లు, కొత్త బట్టలు తీసుకొనొస్తాను. మన కష్టాలు నాకు కన్నీర్నిస్తున్నాయి. రాజేష్, మనకున్నది మనకే. మనకు దొరకంది మనకొద్దు. నీకు నచ్చిన పంచేయ్. దేవుణ్ణీకు నీకు సహాయం చేస్తాడు. మన కష్టమే మనకి బలంరా. ఈ కష్టమే నీకు దారి చూపిస్తుంది. రాజేష్ నిరాశపడి బయటికి వెళ్ళిపోయాడు. అతను పక్కూర్లో ఉన్న తన స్నేహితుడు నరసింహ దగ్గరికి వెళ్లాడు. నరసింహ చాలా తెలివైనవాడు. అతను రాజేష్ని చూసి నవ్వాడు. రే రాజేష్, ఏమైంది నీకు? నువ్వెందుకింత నిరాశగా ఉన్నావు? నరసింహ, నాకీ కష్టాల జీవితం ఇష్టం లేదురా. నేను ధనవంతుణ్ణి కావాలనుకుంటున్నాను. నాకొక మంచి ఉపాయం కావాలి. కష్టం లేకుండా డబ్బు సంపాదించాలి. రాజేష్, మనకు కష్టం లేకుండా ఫలితం రాదురా. నువ్వు కష్టపడి పనిచేస్తేనే నీకు విజయం లభిస్తుంది. నువ్వు నీ నిజాయితీని నమ్ముకో. అది నీకొక రోజు విజయాన్నిస్తుంది. రాజేష్ నిరాశపడి ఇంటికి తిరిగొచ్చాడు. అప్పుడే అతనికి ఒక మంచి ఉపాయం వచ్చింది. అతను ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్లాడు. ఆ పెద్ద మనిషి పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ చాలా తెలివైనవాడు, ధనవంతుడు. అతను రాజేష్ని చూసి చిరునవ్వు నవ్వాడు. రాజేష్, నీకేమైంది? నువ్వెందుకు నా దగ్గరకొచ్చావు? శ్రీనివాస్ గారు, నాకొక మంచి ఉపాయం కావాలి. నేను ధనవంతుణ్ణి కావాలనుకుంటున్నాను. మీరు నాకు సహాయం చేయగలరా? నేను నీకు ఒక మంచి ఉపాయం చూపిస్తాను. నువ్వు పట్టణానికి వెళ్ళు. అక్కడొక పెద్ద వ్యాపారున్నాడు. అతను కష్టపడి పనిచేసే వారికి సహాయం చేస్తాడు. నువ్వతన్ని కలువు. అతను నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాని ఒక విషయం గుర్తుపెట్టుకో. ఎప్పుడూ నీ కష్టాన్ని, నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. కృతజ్ఞత, వినయం నీకెప్పుడూ విజయాన్నిస్తాయి. ధనం కంటే ఈ రెండు గొప్పవయ్యా. ధనం ఎప్పుడైనా పోవచ్చు, కాని నీ కృతజ్ఞత, వినయం నీతో ఎల్లప్పుడూ ఉంటాయి. రాజేష్ సంతోషించాడు. అతను శ్రీనివాస్కి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి తిరిగొచ్చాడు. అతను వెంకమ్మకు శ్రీనివాస్ అన్న మాటలు చెప్పాడు. రాజేష్, శ్రీనివాస్ గారి మాటలు నిజంరా. నువ్వు పట్టణానికి వెళ్ళి కష్టపడి పనిచేస్తే నీకు విజయం దక్కుతుంది. కాని ఎప్పుడూ నీ కష్టాన్ని, నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. ఆ కృతజ్ఞతే నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. రాజేష్ తన తల్లికి, శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్పి పట్టణానికి బయలుదేరాడు. అతను ధనవంతుడైనట్టు, తన తల్లికి, తన గ్రామానికి సహాయం చేసినట్టు కలగన్నాడు. రాజేష్ పట్టణానికి చేరుకున్నాడు. ఆ ఊరు చాలా పెద్దది, కోలాహలంగా ఉంది. అతను ఊర్లో ఉన్న చిన్న చిన్న ఇళ్లను, పెద్ద పెద్ద భవనాల్ని చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీపురం చిన్నగా ప్రశాంతంగా ఉంది. కాని పట్టణం చాలా భయంకరంగా ఉంది. అతనొక పెద్ద వ్యాపారిని కలిశాడు. ఆ వ్యాపారి పేరు అనంతం. అనంతం చాలా తెలివైనవాడు, కాని చాలా మొండివాడు. అతను రాజేష్ని చూసి నవ్వాడు.
ఏంటయ్యా రాజేష్, నువ్వేం చెయ్యగలవు? ఏ పని చెయ్యగలవు? నువ్వు ఒక పల్లెటూరి కుర్రాడివి. నీకు పట్టణం గురించి ఏమీ తెలియదు. అనంతంగారు, నేనే పనైనా చేయగలనండి. నాకు కష్టమంటే భయం లేదు. నేను నిజాయితీగా పనిచేస్తాను. నేను కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఈ జీవితం నాకు ఒక మంచి పాఠం నేర్పింది. నేను నీకు పనిస్తానయ్యా. నువ్వు నా గోడౌన్లో ఉన్న సరుకును లెక్కించి వాటినొక క్రమంలో పెట్టు. ఈ పని ఒక వారంలో పూర్తి చేయాలి. నువ్వీ పని చేస్తే నేను నీకు మంచి జీతం ఇస్తాను. పూర్తి చేయలేదో నువ్వెంటనే ఈ పని వదిలి వెళ్ళిపోవాలి. రాజేష్ సంతోషించాడు. అతను ఆ పన్ని ఒక వారంలో పూర్తి చేయడానికి ఒప్పుకున్నాడు. చాలా కష్టపడి అతను పనిచేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి గోడౌన్లోకి వెళ్లి పనిచేసేవాడు. సరుకును లెక్కించి వాటిని ఒక క్రమంలో పెట్టాడు. అతని చేతులకు బొబ్బలొచ్చాయి, కాని అతను వాటిని లెక్క చేయలేదు. అతని పనిని చూసి అనంతం ఆశ్చర్యపోయాడు. రాజేష్ ఆ పనిని ఒక వారంలో పూర్తి చేసేశాడు. అనంతం అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రాజేష్, నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావయ్యా. నేను నీకు మంచి జీతమిస్తాను. నువ్విప్పుడు నా వ్యాపారంలో ఒక భాగమవుతావు. నేను నీకు ఒక కొత్త పనిస్తాను. నువ్వు నాకు సహాయం చేయాలి. రాజేష్ సంతోషించాడు. అతను అనంతానికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. అతను అనంతానికి తెలివైన సలహాలిచ్చాడు. అనంతం వ్యాపారం ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. రాజేష్ కూడా చాలా డబ్బు సంపాదించాడు. అతనికి అహంకారం వచ్చింది. అతను తన తల్లిని, తన గ్రామాన్ని మర్చిపోయాడు. తన తల్లికి, శ్రీనివాస్కు లేఖలు రాయడం మానేశాడు. తనను తాను ఒక పెద్ద మనిషిగా భావించుకున్నాడు. ఒకరోజు అనంతం అతని దగ్గరకొచ్చాడు. రాజేష్, నువ్వు చాలా తెలివైనవాడివి. నువ్వు చాలా డబ్బు సంపాదించావు. చాలా గొప్పవాడివి ఓయి నువ్వు. కాని నువ్వు నీ కష్టాన్ని, నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోవద్దు. కృతజ్ఞత, వినయం నీకు విజయాన్నిస్తాయి. అవును అనంతంగారు, నేను చాలా గొప్పవాణ్ణి. నేను కష్టపడి పనిచేసి ధనవంతుణ్ణయ్యాను. నేను నా కష్టాల్నించి బయటపడ్డాను. నా తల్లిని, నా గ్రామాన్ని మర్చిపోయాను. వారు నన్ను బాధపెట్టారు. అనంతం నవ్వుతూ ఇలా అన్నాడు. రాజేష్, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావు. కాని నువ్వు నీ కష్టాన్ని, నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకూడదయ్యా. కృతజ్ఞత, వినయం నీకు విజయాన్నిస్తాయి. కొన్ని రోజుల తర్వాత రాజేష్కి వ్యాపారంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. ఒక పెద్ద సరుకుని తీసుకెళ్లేటప్పుడు అది ప్రమాదానికి గురైంది. అతనికి భారీ నష్టం వచ్చింది. రాజేష్ చాలా బాధపడ్డాడు. అనంతం దగ్గరికి వెళ్లాడు. అనంతంగారు, నాకు చాలా నష్టం వచ్చిందండి. చాలా బాధగా ఉంది. మీరు నాకు సహాయం చేయగలరా? రాజేష్, నేను నీకు సహాయం చేయలేను. నువ్వు నీ కష్టాన్ని, నీకు సహాయం చేసిన వారిని మర్చిపోయావు. ఇప్పుడు నీకు నీ బలం లేదు. నీ దగ్గర డబ్బు లేదు. నీకున్నది కేవలం నీ అహంకారం మాత్రమే. రాజేష్ నిరాశపడి ఇంటికి వెళ్లాడు. అతను తన అహంకారానికి ఎంతో బాధపడ్డాడు. తన తల్లి శ్రీనివాస్ గారు రాసిన లేఖల్ని చదువుకున్నాడు. అతనికి తన తప్పు అర్థమైంది. ఆహా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను నా తల్లిని, నా గ్రామాన్ని మర్చిపోయాను. నేను చాలా అత్యాశపరుణ్ణి. నా డబ్బు కోసం నా నిజాయితీని, దయను కోల్పోయాను. నా కష్టానికి విలువ లేకుండా పోయింది. రాజేష్ తిరిగి తన గ్రామానికి వెళ్లాడు. చాలా బాధపడ్డాడు. అతను తన తల్లిని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. రాజేష్, ఎందుకురా ఇంత బాధపడతావు? ఏవైంది నీకు? అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను నిన్ను, మన గ్రామాన్ని మర్చిపోయాను. నేను చాలా అత్యాశపరుణ్ణి. నేను కష్టపడకుండా డబ్బు సంపాదించాలని అనుకున్నాను. నా కష్టం విలువని నేను మర్చిపోయాను. వెంకమ్మ నవ్వి రాజేష్ని కౌగిలించుకుంది. ఆమె అతన్ని ఏమీ అనలేదు, క్షమించేసింది. రాజేష్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్లాడు. శ్రీనివాస్ గారు, నన్ను క్షమించండి. నేను మీ మాటలు వినలేదు. నేను అత్యాశపరుణ్ణయ్యాను. నేను నా కష్టాన్ని, నాకు సహాయం చేసిన వారిని మర్చిపోయాను. నేను చేసిన తప్పుకి నేను బాధపడుతున్నాను. రాజేష్, నేను నిన్ను క్షమించానయ్యా. నువ్విప్పుడు నీ తప్పును తెలుసుకున్నావు.
ఇది నీ విజయం. నువ్విప్పుడు నీ కష్టాన్ని, నీకు సహాయం చేసిన వారిని గౌరవించాలి. రాజేష్ తిరిగి తనింటికొచ్చేశాడు. అతను తన గ్రామంలోనే పనిచేయడం మొదలుపెట్టాడు. చాలా కష్టపడి పనిచేసి తన కష్టాన్ని ప్రేమించడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో అతనికి నిజమైన విజయం లభించింది. అతను తన గ్రామంలో అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాడు. తన నిజాయితీ, దయ, వినయంతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు రాజేష్. ఈ కథలోని నీతి ఏంటంటే, సమస్యల నుండి బయటపడటానికి కష్టమే శరణ్యం. కష్టంతో పాటు కృతజ్ఞత, వినయం ఉంటేనే నిజమైన విజయం సొంతమవుతుంది. సిరిపురం గ్రామంలో రామయ్య, గంగా దంపతులకు దేవి ఒక్కగానొక్క కూతురు. రామయ్య షావుకారి పొలాన్ని కౌలుకు తీసుకుని దాన్లో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆ ఊర్లో పొలం లేని వాళ్లు షావుకారి పొలాల్లో కొంత భాగాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి షావుకారికి కౌలిస్తూ మిగిలిన పంటను వారు తీసుకుని జీవనం సాగిస్తూ ఉండేవాళ్లు. రామయ్య ప్రతిరోజు పొలానికి వెళ్లి పొలం పనులు చూసుకుని సాయంత్రానికి ఇంటికొచ్చి తన కూతురుతో సరదాగా గడిపేవాడు. దేవి చురుకైన పిల్ల, చాలా తెలివిగల్ది. ఒకరోజు సాయంత్రం తండ్రి కూతుళ్ళు ఆరుబయట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్నా, ఈరోజు ఎలా గడిచింది? నాదే ఉందమ్మా, రోజులాగే ఈరోజు కూడా పొలానికి వెళ్లి పనిచేసి ఇంటికొచ్చాను. ఈరోజు బడికి వెళ్లి నువ్వేం నేర్చుకున్నావు తల్లి? నాన్నా, ఈరోజు మా గురువుగారు పెద్దల్ని ఎలా గౌరవించాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, పెద్దల్ని గౌరవించే విషయంలో ఎటువంటి పద్ధతులు వాడాలి, పెద్దలతో వినయంగా ఎలా మాట్లాడాలో వివరంగా చెప్పారు. ఆయన చెప్పినవన్నీ నేను చక్కగా నేర్చుకున్నాను. ఈరోజు మా గురువుగారు నన్ను మెచ్చుకున్నారు కూడా. నా బంగారు తల్లి, నువ్వు చదువులో సరస్వతీదేవివమ్మా. నాన్నా, ఈరోజు మా గురువుగారు కూడా ఇదే మాట అన్నారు, నేను చదువులో సరస్వతిని అని. నీతో కాసేపు మాట్లాడితే ఎవ్వరైనా అలాగే అంటారు తల్లి. సరిగాని మీ అమ్మేం చేస్తోంది? మనం తినడానికి వంట చేస్తోంది. ఇంతలో గంగ ఇంట్లోంచి బయటికొచ్చి, మీ తండ్రి కూతుళ్ల మాటలైతే రండి, వచ్చి భోజనం చేయండి, ఆలస్యం అవుతోంది. రేపు మళ్ళీ ఉదయాన్నే పొలానికి వెళ్ళాలి కదా. అవునవును, రేపు పొలానికి మందు చల్లాలి, పెందలాడే పొలానికి వెళ్ళాలి. రా తల్లి, మనం వెళ్ళి భోజనం చేద్దాం. అవునాన్నా, నేను కూడా బడికి వెళ్ళాలి. పదండి, త్వరగా భోజనం చేద్దాం అని ముగ్గురు ఇంట్లోకి వెళ్లి భోజనం చేస్తూ ఉండగా గంగ ఇలా అంటుంది, ఏంటో మీ తండ్రి కూతుళ్ల రహస్యాలు మాకు చెప్పకూడదా? మీ ఇద్దరే బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అదేం లేదమ్మా, ఈరోజు బళ్ళో మా గురువుగారు నన్ను సరస్వతీదేవితో పోల్చారు. ఆ విషయం నాన్నకి తెలియక నాన్న కూడా నన్ను సరస్వతీదేవి అన్నారు. ఆ విషయమే నాన్న నేను బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సరిగాని ఏవండి, వాతావరణం కొంచెం తేడాగా ఉంది. అవును గంగా, కాస్త మబ్బు పట్టినట్టుగా ఉంది. వర్షం వస్తుందేమో తెలియడం లేదు. పంట పక్వానికొచ్చింది. ఈ సమయంలో వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది. ఏదో కొంత చిన్న వానైతే తట్టుకుంటుంది, కానీ కాస్త ఎక్కువైనా కూడా పంట నీటి పాలవుతుంది. తెల్లవారేసరికి ఏమవుతుందో చూడాలి. అన్నింటికీ ఆ పైవాడే ఉన్నాడ్లేండి, కంగారు పడకండి, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది అని భోజనం పూర్తి చేసుకుని పడుకుంటారు. తెల్లవారేసరికి ఊళ్ళో విపరీతమైన వర్షం కురుస్తూ ఉంటుంది. వర్షాన్ని చూడగానే రామయ్యకు గుండెలు జారిపోతాయి. తను వేసిన పంట నీటిపాలైపోయిందని బాధపడుతూ ఉంటాడు. వర్షంలోనే పొలానికి వెళ్తాడు. పంట పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుంది. రామయ్యతో పాటు చుట్టుపక్కల రైతులు కూడా పంటను పోగొట్టుకుని బాధపడుతూ ఉంటారు. 2 రోజుల తర్వాత షావుకారు తన దగ్గర కౌలు చేస్తున్న రైతుల్ని పిలిచి మాట్లాడతాడు. చూడండి, నేను మిమ్మల్ని పిలిచింది మీ బాగోగులు తెలుసుకోవడానికి కాదు. వర్షం పడింది, పంట పోయింది అని కౌలు పైకం ఎగ్గొడతారేమో అని ముందుగా హెచ్చరించడానికి పిలిచాను. మీరు సమయానికి నా కౌలు పైకం చెల్లించాల్సింది. షావుకార్ గారు, వర్షం పడిన సంగతి మీకు తెలుసు, పంట కొట్టుకుపోయిన సంగతి మీకు తెలుసు. ఇటువంటి సమయంలో కౌలు పైకం చెల్లించమండం సరికాదండి. అంటే కట్టకుండా ఎగ్గొట్టేద్దాం అనుకుంటున్నారా? మేం పూర్తిగా ఇవ్వము అనడం లేదండి.
ఈ సంవత్సరం ఎలాగో పంట పోగొట్టుకున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం కౌలు చేసి 2 సంవత్సరాల కౌలు పైకం మీకు చెల్లిస్తాం. అప్పటి వరకు సమయం ఇవ్వండి చాలు. అదేం కుదరదయ్యా, నాకు సమయానికి కౌలు పైకం చెల్లించాల్సిందే. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇంతలో అటువైపుగా బండ్నించి ఇంటికి వెళ్తూ దేవి తన తండ్రి రామయ్యను చూసి అక్కడికొస్తుంది. అక్కడ జరుగుతున్న విషయాన్ని గమనించి, షావుకార్ గారు, మీరు అనుమతిస్తే మీతో కొంచెం మాట్లాడొచ్చా? దేవి అంత వినయంగా అడిగేసరికి షావుకారు కాదనలేకపోయాడు. ఎవరు తల్లి నువ్వు? నాతో ఏం మాట్లాడతావు? నా పేరు దేవి. నేను రామయ్య గారి కూతుర్ని. మా నాన్నగారు మీ పొలంలోనే కౌలు చేస్తున్నారు. నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? మీకు ఈ ఊర్లో చాలా పొలం ఉంది కదా? అవును, ఉంది. మీకున్న పొలంలో మొత్తం కౌలుకే ఇచ్చారా, లేక మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారా? కొంత పొలం కౌలుకిచ్చాను, కొంత పొలం నేను సాగు చేస్తున్నాను. మరి మొన్న వచ్చిన వర్షంలో మీ పొలంలో పండిన పంట క్షేమంగా ఉందా? ఎక్కడుంది? వర్షంలో కొట్టుకుపోయింది కదా. మరి వర్షంలో కొట్టుకుపోయిన పంటని ఇంటికెలా తీసుకొస్తారు? పోయిన పంటని ఎలా తీసుకొస్తాను తల్లి? తేలేం కదా. మరి ఈ రైతులు కూడా పోయిన పంటని తేలేరు కదండి. అలాంటప్పుడు మీ కౌలు పైకం ఎలా కట్టగలరు? ఒక్కసారి వారి స్థానంలో ఉండి ఆలోచించండి. మీరు కూడా ఒకవేళ కౌలు రైతయ్యుండి పంట పోగొట్టుకుని ఉంటే ఎంత బాధపడేవాళ్ళు? పైగా మా నాన్నగారు సమయం మాత్రమే అడిగారు. మీరా సమయమైనా ఇస్తే వీళ్ళేదో రకంగా మీ అప్పు చెల్లించేస్తారు. పెద్ద మనసుతో కాస్త ఆలోచించండి. దేవి అంత వినయంగా పెద్దల్ని గౌరవిస్తూ మాట్లాడే విధానం చూసి షావుకారు ఆశ్చర్యపోయాడు. దేవిని దగ్గరికి తీసుకుని, తల్లి, చిన్న వయసులోనే ఇంత వినయం సంస్కారం అలవర్చుకున్నావు. నువ్వు ఇంతలా చెప్పిన తర్వాత కూడా నేను మనసు మార్చుకోకపోతే నా అంతటి క్రూరుడుండడు. తప్పకుండా ఇక్కడున్న రైతులందరికీ ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఉన్నప్పుడే పైకం చెల్లించండి. రామయ్య, నువ్వు చాలా చక్కనైన తెలివైన కూతుర్ని కన్నావయ్యా అని శాంతంగా చెప్తాడు. షావుకార్ని ఆలోచించేలా చేసి మనసు మార్చుకునేలా చేసిన దేవిని అక్కడున్న రైతులందరూ మెచ్చుకుంటారు. రామయ్య, నీ కూతుర్ని చాలా పద్ధతిగా పెంచుతున్నావయ్యా. చిన్న వయసులోనే పెద్దల్ని ఎలా గౌరవించాలో, మర్యాదపూర్వకంగా ఎలా మాట్లాడాలో చాలా చక్కగా నేర్చుకుంది. ఈ రోజు మనందరికీ షావుకార్తో ఇబ్బంది రాకుండా చేసింది. నీ కూతురు మట్టిలో పుట్టిన మాణిక్యం అని అందరూ మెచ్చుకుంటారు. కాలం గడుస్తూ ఉంటుంది. దేవి పెరిగి పెద్దదవుతుంది. రామయ్య దేవికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. మంచి సంబంధం కుదిరి దేవికి వెంకన్నతో వివాహం జరుగుతుంది. వెంకన్నది కూడా పేద కుటుంబం, కాని జ్యోతిష్యం చెప్పడంలో దిట్ట. ఇంతలో ఆ ఊరి జమీందార్ భూపతి గారు తన జాతకం చెప్పవలసిందిగా ఆ ఊరి పండితులకు చెప్తారు. ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో పండితులందరూ జమీందార్ గారికి జాతకం తయారు చేసే ప్రయత్నంలో ఉంటారు. ఈ విషయం వెంకన్నకు తెలుస్తుంది. వెంకన్న కూడా జమీందార్ జాతకం రాయడానికి సిద్ధమవుతాడు. ఒకరోజు ఇంట్లో, ఏంటండి మీరేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, దేని గురించి? మీ ఊరి జమీందారు గారు తన జాతకం రాయమని చుట్టుపక్కల పండితులందరికీ చెప్పారు. నేను కూడా ఆయన జాతకం రాస్తున్నాను. మన ప్రయత్నంగాని సఫలీకృతమైతే మనం మన పేదరికాన్ని దాటి ముందుకు వెళ్ళొచ్చు. మన భవిష్యత్తు బాగుపడుతుంది. అదే నా తాపత్రయం. అలాగైతే కొంచెం జాగ్రత్తగా రాయండి. మా ఊరి జమీందారు గారికి కొంచెం కోపం ఎక్కువ. ఆయన విషయంలో ఏమాత్రం తప్పు జరిగినా శిక్షలు కఠినంగా ఉంటాయి. అందుకే జాతక చక్రం బాగా పరిశీలించి ఆయన జాతకం సిద్ధం చేస్తున్నాను అని చెప్పి వెంకన్న జమీందార్ భూపతి గారి జాతకం సిద్ధం చేస్తాడు. జమీందారు గారు గ్రామంలో సభ ఏర్పాటు చేసి పండితుల్ని ఆహ్వానిస్తారు. అందరూ వారు రాసిన జాతకాన్ని తీసుకొచ్చి జమీందారు గారికి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. వెంకన్న, దేవి, రామయ్య కూడా ఆ సభలో పాల్గొంటారు. సభ ప్రారంభమవుతుంది. ఇక్కడికొచ్చిన పండితులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆకాంక్షతో మిమ్మల్ని నా జాతకం సిద్ధం చేయమని చెప్పాను.
ఒక్కొక్కరుగా ముందుకొచ్చి మీరు రాసిన నా జాతకాన్ని వివరించండి. వారిలో నుండి ఒక పండితుడు ముందుకొచ్చి ఇలా చెప్తాడు. భూపతి గారు, మీ భవిష్యత్తుని పరిశీలించగా మీ కళ్ల ముందే మీ వాళ్ళందరూ అంతరించిపోతారని తెలుస్తోందండి. మీ భార్య, మీ పిల్లలు సైతం మీ కళ్ల ముందే మరణిస్తారు. కానీ మీరన్ని విపత్తులు చూసి చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. మీ సంస్థానానికి మీరే ఆఖరి జమీందారు. ఆ పండితుడి మాటలకి భూపతిగారికి విపరీతమైన కోపం వస్తుంది. ఆగ్రహం కట్టలు తెంచుకొని, నేను నా భవిష్యత్తు నా బాగు కోసం చెప్పించుకోవాలనుకున్నాను. కానీ మీరు చెప్పింది పూర్తి భిన్నంగా ఉంది. నా నాశనం గురించి నాకే చెప్తారా? ఇతనికి 100 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను అనేసరికి అక్కడి పండితులందరూ భయంతో కంగారు పడుతూ ఉంటారు. వెంకన్న కూడా కంగారు పడుతూ ఉండగా దేవి వెంకన్నను ఇలా అడుగుతుంది. మీరెందుకండి కంగారు పడుతున్నారు? మీరు కూడా అదే విధంగా రాసుకొచ్చారా? జాతకం అనేది ఒకేలా ఉంటుంది. నేను రాసినా ఎవరు రాసినా నిజమే రాస్తాం. నేను కూడా యథావిధిగా రాసుకొచ్చాను దేవి. ఈ విషయం ఆయనకు చెప్తే ఏం చేస్తారో అని నాకు భయమేస్తోంది. పండితులందరూ భయపడుతూ ఉండగా భూపతిగారు ఒక్కొక్కర్ని వాళ్లు రాసుకొచ్చిన జాతకం చెప్పమని పిలుస్తూ ఉంటారు. ఎవ్వరూ ముందుకు రాకపోయేసరికి దేవి ముందుకెళ్ళి, అయ్యా, మీ జాతకాన్ని మా వారు చాలా చక్కగా రచించారు. ఆయన స్వరం సరిగ్గా లేనందువలన నేను మీకు తెలియపరచాలి అనుకుంటున్నాను. అది కూడా మీరు అనుమతి ఇస్తేనే. సరే, నువ్వే తెలియజేయి. అయ్యా, మీ జాతకం పరిశీలించిన పిదప మీ ఆయుష్ చాలా గట్టిది. మీరు నిండు 100 ఏళ్లు జీవిస్తారని తెలుస్తోంది. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగే శక్తి మీలో ఉంది. మీ కళ్ల ముందే జననాలు మరణాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మీరు వాటిని చూస్తూ చిరకాలం జీవిస్తారు. మీ వంశంలో మీరే చిరస్థాయిగా మిగిలిపోతారు. మీ తర్వాత అటువంటి కీర్తి ఎవ్వరికీ రాదండి అని చెప్పేసరికి అక్కడున్న పండితులందరూ వెంకన్నతో సహా ఆశ్చర్యపోతారు. ఇంతకు ముందు పండితుడు చెప్పిన విషయాన్ని దేవి మరోలా చెప్పింది. అది విన్న భూపతి దేవిని మెచ్చుకుంటూ, శభాష్, చాలా బాగా చెప్పావు. నా గొప్పతనాన్ని చాలా బాగా వివరించావు. నా ధైర్య సాహసాల్ని నాకు గుర్తు చేశావు. నిన్ను మెచ్చుకుంటున్నాను. నీకేం కావాలో కోరుకో. అయ్యా, ముందుగా నాదొక విన్నపం. మీకు నాకంటే ముందు జాతకం చెప్పిన పండితుణ్ణి విడిచిపెట్టండి. పండితుణ్ణి శిక్షించడం మహాపాపం. దయచేసి వారిని మన్నించండి. నిన్ను మరొకసారి మెచ్చుకుంటున్నాను. పెద్దల్ని ఎలా గౌరవించాలో తెలిసిన దానివి. నీ కోరిక మేరకు ఆ పండితుణ్ణి శిక్షించకుండా వదిలేస్తున్నాను. నీకు తగిన బహుమతి ఇస్తున్నాను. దేవి తెలివికి అక్కడున్న పండితులందరూ దేవిని అభినందిస్తారు. వెంకన్న కూడా దేవి తెలివితేటలకి ఆశ్చర్యపోతాడు. జమీందారు గారిచ్చిన బహుమతితో వెంకన్న దేవిల కుటుంబం పేదరికం నుంచి గట్టెక్కుతుంది. ఆ రోజు నుంచి వారు సుఖమైన జీవితాన్ని గడుపుతారు.